డిఆర్‌డిఓ సరికొత్తదైనటువంటి ప్రణాళికలు రచిస్తోంది. ఏవైతే ఇప్పుడున్నటువంటి వాటికి వ్యతిరేకంగా కాదు, మరింత అప్డేటెడ్ కాన్సెప్ట్ మీదకి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎయిర్ డిఫెన్స్‌కి సంబంధించి ఆకాష్ ఎన్‌జీకి సంబంధించినటువంటి దాంట్లో లాంగ్ రేంజ్ వేరియంట్ డెవలప్‌మెంట్ దిశగా అడుగులు వేస్తుంది. ఆకాష్ మన సొంత తయారీ. యాక్చువల్‌గా చెప్పాలంటే మొన్న S-400 కాదు వాడింది. S-400 అనేటటువంటిది కేవలం కొంచెం మాత్రమే వినియోగించింది, తక్కువే ఉన్నాయి మనకి. దాన్ని ధ్వంసం చేశామని పాకిస్తాన్ వాళ్ళు ప్రచారం కూడా చేసుకున్నారు. అందుకని దాని ముందు నుంచుని నరేంద్ర మోడీ విజువలైజ్ చేశారు కాబట్టి S-400 వాడామంటున్నారు. S-400 వాడింది కొంచెమే, మిగతాదంతా కూడా ఆకాష్ క్షిపణుల్ని వాడాం. ఆకాష్ S-400 కంటే కూడా బాగా పనిచేసినాయి అన్నటువంటిది స్పష్టమైంది. ఎందుకంటే ఒక్క డ్రోన్ కూడా భారత భూభాగంలోకి పడలేదు. అదే సందర్భంలో మనం పంపించినటువంటి మిస్సైళ్ళే వెళ్ళి అక్కడ పడ్డాయి. అట్లాగే మనం వేసిన బాంబులు అక్కడికి వెళ్ళి పడ్డాయి. అంటే మన మిస్సైళ్ళు, మన యుద్ధ విమానాలు, మనవన్నీ వాళ్ళ భూభాగంలోకి దర్జాగా వెళ్ళి వాళ్ళది ఒక్కటి కూడా యువతలకి రాలేకపోయింది. అది భారత్ సాధించింది. ఇప్పుడు అందుకనే దాని అప్డేటెడ్ లాంగ్ రేంజ్ వేరియంట్, అంటే ఇంకా సుదూరంగా ఉన్నప్పుడే లేపేసేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు.